అందరికీ నమస్కారములండి. ఈరోజు మనం గుర్తింపు అనే విషయాన్ని గురించి మాట్లాడుకుందామండి. ఇప్పుడు ప్రతి మనిషి ఏం చేస్తున్నా తనకు గుర్తింపు కావాలని చెప్పేసి కోరుకుంటాడు. ఇది చదువు చదువుతున్నా, ఉద్యోగం చేస్తున్నా, లేకపోతే ఇంకా ఏ పని చేస్తున్నా కూడా అందరిలో తను ఒక్కడే గొప్పగా ఉండాలి అనే ఫీలింగ్ ప్రతి ఒక్కళ్ళలో కూడా ఉంటుంది. మరి ఈ గుర్తింపు ఎలా వస్తుంది అనే దాని మీద చాలా మందికి చాలా అనుమానాలు ఉంటాయండి. నన్నెవరు గుర్తించట్లేదు, నేనంటే ఎవరికి ఇష్టం లేదు, నా శ్రమకు ఒక విలువ లేదు అని చెప్పేసి వీళ్ళు చాలా డిప్రెసివ్‌గా ఆలోచించేవాళ్ళు కూడా చాలా మంది ఉంటుంటారండి. ఇప్పుడు మనకి ఆ గుర్తింపు అనేది ఏం చేస్తే వస్తుంది? పోనీ ఎవరికైనా మనం ఏదైనా అవి ఇవి దానం చేస్తే వస్తుందా? సరే, తాత్కాలికంగా వస్తుంది. మనం చాలా బ్రహ్మాండమైన బట్టలు కట్టుకొని చాలా ఆడంబరంగా అప్పులు చేసి కారులో తిరిగితే వస్తుందా? అదేదో తాత్కాలికంగా ఎవరైనా "ఏ బాబు చాలా బాగుందండి, కారు బాగుంది, బట్టలు బాగున్నాయి, ఈయన చాలా డాబుగా ఉన్నాడని" జస్ట్ కొద్దిసేపు ఇది అనుకుంటారు. కానీ అది శాశ్వతమైన గుర్తింపు కాదు కదా! అదేవిధంగా ఇంకా మనం ఏదో సమాజం ఒక గుర్తింపు కోసమే అని చెప్పేసేసి కొంతమంది ఏం చేస్తుంటారంటే, ఏదో దాన ధర్మాలు చేసినా ఇవి కావండి. ఇవన్నీ కూడా మనసులో నుంచి రావాలి. మనకి గుర్తింపు కావాలి అని మనం ఎప్పుడు కూడా పని చేయకూడదండి. మనం త్రికరణ శుద్ధిగా మనం పనిచేస్తూ ఉంటే ఏది చేస్తున్నా ఆటోమేటిక్‌గా ఆ గుర్తింపు అనేది తప్పనిసరిగా వస్తుంది. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారంటే, సమాజంలో నాకు చాలా పలుకుబడి కావాలి, చాలా ఎక్కువ మంది నా వెంటనే తిరుగుతూ ఉండాలి, నేను ఒక పెద్ద లీడర్‌నయితే నేను చాలా డబ్బులు ఖర్చు పెట్టేసి ఒక లీడర్‌నయిపోతే నా చుట్టూ చాలా మందితోటి నేను జై కొట్టించుకోవచ్చు అనే ఆలోచనతోటి, అంటే నేనిక్కడ ఎప్పుడు కూడా నేను ఏం చేస్తున్నా కూడా నేను అందరికీ కాదండి. ఇప్పుడు కొంతమంది చాలా మంచివాళ్ళు ఉంటారండి, చాలా మంచి ఆశయాలుండి చాలా మంచివాళ్ళుంటారు. ఈ కొద్దిమంది గురించి నేను చెప్తూ ఉన్నానండి. వాళ్ళేంటంటే ఇక్కడ అప్పులవుతున్నా గూడా అది కేర్ చేయరు. ఎందుకంటే డబ్బులు కావాలి గదా! ఆ డబ్బులున్నట్లయితే ఏంటంటే మనం కొంతమందిని మెయింటైన్ చేయగలుగుతాం. అదే విధంగా ఆ డబ్బులున్నట్లయితే మనం ఏదైనా పోటీ చేయగలుగుతాం, మనం ఓట్లు కొనుక్కోగలుగుతాం, మనం ఒక నాయకుడు కాగలుగుతాం. అప్పుడు అందరిలో మనకి ఒక గుర్తింపనేది వస్తుంది అనే ఒక భ్రమలో మాత్రమే ఉంటామండి అక్కడ. ఇవేవి ఆశించకుండా మనం ఏదైనా ఇప్పుడు చదువుకున్న ఒక విద్యార్థి ఉంటాడండి. విద్యార్థి ఏం ఆశించాలండి? తనకున్న సమయాన్ని చక్కగా ఉపయోగించుకొని శుభ్రంగా చదువుకున్నాడనుకోండి, ప్రతి విషయం మీద ఒక అవగాహన శక్తిని పెంచుకున్నాడనుకోండి, రేపు ఎగ్జామ్ బ్రహ్మాండంగా రాస్తాడు. రేపు ఏ స్టేట్ ఫస్ట్ వచ్చినా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి గుర్తింపు కోరుకున్నాడు ఆ అబ్బాయి? కోరుకోలేదు గదా! ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. అందరి దృష్టి ఇటే పడిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ మంచి సీటొస్తుంది. రేపొద్దున మంచి ఉద్యోగం వస్తుంది. రేపొద్దున మంచి భార్య దొరుకుతుంది. అలాగే అమ్మాయయితే మంచి భర్త దొరుకుతాడు. మరి ఇవన్నీ గూడా ఎక్కడి నుండి వస్తున్నాయండి? ఇప్పుడు ఆయన కోరుకున్నాడు. అందుకే ఎప్పుడు గూడా మనం ఏది చేయాలో మనం దాన్ని కరెక్ట్‌గా చేసినట్లయితే అక్కడ ఏ లోపం లేకుండా పూర్తి ఏకాగ్రతతోటి దానికి ఆ సమయపాలన పాటించుకుంటూ ఎప్పుడు చేయవలసిన పని అప్పుడే చేసుకుంటూ ఉన్నట్లయితే ఆటోమేటిక్‌గా సమాజంలో గుర్తింపొస్తుంది. సమాజంలో చాలా గౌరవం వచ్చేస్తుంది. మీరు కోరుకోకపోయిన డబ్బు గూడా వెంటబడి పరిగెత్తుకొచ్చేస్తుందండి. ఇవాళ సమాజం అంతా ఎలా ఉందంటే, ఎలా డబ్బు సంపాదించాలి? అవతల వాళ్ళు పీకలు కోసైనా సరే మనం డబ్బులు సంపాదిద్దాం, దొంగతనాలు చేసైనా డబ్బులు సంపాదిద్దాం, లేకపోతే ఇంకేవో బెట్టింగ్‌లు, ఈంగ్‌లు ఏవైనా ఏం చేసైనా సరే మనం డబ్బులు సంపాదిద్దాం. ఈ డబ్బులు ఏదో పైసామే పరమాత్మ అని చెప్పేసేసి, ఈ డబ్బులు సంపాదించినప్పుడు నేను చాలా ఆడంబరంగా నేను బతకగలను, నేను చాలా సమాజంలో నేను గొప్పవాడిని అవుతానని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు. అక్కర్లేదండి. ఇప్పుడు ఆ గుర్తింపు కోసం మనం పాకులాడక్కర్లేదు. మనం చేసే పని మనం చేసుకుందాం. ఇందులో ఇంకోటి కూడా చెప్తానండి. కొంతమంది అదృష్టాన్ని పరీక్షించుకుంటూ కూర్చుంటారు. మన అదృష్టం నా తలుపు తట్టలేదండి అని చెప్పేసేసి. నువ్వు నీ పని నువ్వు చేసుకుంటూ ఉంటే ఎప్పుడు కూడానండి మీ పక్కనే ఉంటుందండి. తలుపు తీసుకొని రావక్కర్లేదండి. మీ పక్కనే కూర్చుంటుంది, ఎక్కడికి వెళ్ళదు. ఎందుకంటే మీరు చక్కగా పని చేసుకుంటున్నప్పుడు మిమ్మల్ని వదిలి ఎందుకు పోతుందండి? అదృష్టం కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా. ఇప్పుడు దేవుడని నమ్మకున్న వాళ్ళు చాలా మంది ఉంటుంటారు. మనం చేసే పని చేయకుండా దేవుడా నాకు ఇదేదో నువ్వు తెచ్చిపెట్టేసి నీకు ఇది నేను లంచం ఇస్తానని చెప్పేస్తే దేవుడు చాలా సంతోషపడిపోయి మనకి మనం కోరుకుంది మనకి ఇస్తాడా? అసలు నువ్వేమి కోరకు దేవుణ్ణి. నువ్వు దేవుణ్ణి ఏమి కోరొద్దండి. నువ్వేం కోరుకోకు. కానీ నీకు వద్దన్నవన్నీ కూడా నీ చుట్టూను వచ్చేస్తాయి.
అందులో ఏ మాత్రం డౌట్ లేదండి. నేను ఖచ్చితంగా దాన్ని అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను. నీకు చాలా బంగారం మీద చాలా ఇష్టం. నీకు చీరలంటే చాలా ఇష్టం. కానీ నాకు ఆ చీర లేదు, నాకు ఆ బంగారం లేదు, నాకు పెద్ద మేడ లేదు, నాకు బెంజ్ కార్ లేదని చెప్పేసేసి ఏదో ఆలోచించుకుంటూ కూర్చొని అదృష్టం వాళ్ళెవరో అదే గోల్డెన్ స్పూన్‌తో పుట్టారు కాబట్టి వాళ్ళు అలా అనుభవిస్తున్నారు. నేనేదో పేదవాళ్ళ కడుపున పుట్టాను కాబట్టి ఇలా అవును. ఇవన్నీ ఎందుకు ఆలోచించుకోవాలి? నువ్వు ఎందుకు స్టార్ట్ చేయడం లేదు? నీకు శుభ్రంగా కాళ్ళున్నాయి, నీకు శుభ్రంగా చేతులున్నాయి, నీకు శుభ్రంగా ఆకారం అంతా బావుంది. వాళ్ళెవరో నీకిచ్చేదేంటి? వాళ్ళు సంపాదించి నీకెందుకు ఇవ్వాలి? నువ్వెందుకు సంపాదించుకోలేకపోతున్నావు? నువ్వు సంపాదన అనే ఆలోచన నీకెందుకు? నువ్వు నీ మనస్సాక్షికి తగ్గట్టుగా అదే విధంగా ఎంత సంతృప్తి వస్తుందోనండి, నీకు ఇష్టమైన పని నువ్వు చేసుకుంటూ ఉన్నప్పుడు నీకు నీకు చెప్పలేనంత సంతృప్తి వచ్చేస్తుంది. అదే విధంగా చెప్పలేనంత గౌరవం దక్కుతుంది. చెప్పలేనంత డబ్బు వచ్చేస్తుంది. అన్నీ నీతో పాటు వస్తాయి. అక్కడెక్కడన్నా నువ్వు దండం పెట్టుకో, నేను కాదనడం లేదు. ఎప్పుడు కూడా అదే చెప్తాను నేను. అలా నువ్వు దేవుడికి దండం పెట్టుకోవడం వల్ల నీకేదైనా నీకు కొంత శక్తి వచ్చిందని అనిపిస్తూ ఉంటే పెట్టేసుకో, నేను కాదనటం లేదు. నువ్వేదైనా నమ్మకాన్ని నీలో నిలుపుకోవడం వల్ల నీకేదైనా కొన్ని పని బాగా చేయగలుగుతున్నావు, నువ్వు ఉంచుకో నమ్మకం. ఎవరు వద్దని చెప్పట్లేదు. కానీ ఈ నమ్మకాలకి, ఈ దేవుళ్ళకి, ఈ మేనవేషాలకి వీటి కోసం టైం కేటాయిస్తే మటుకు నువ్వేమి సాధించలేవనేది నేను చెప్తూ ఉన్నానండి. మీరు ఖచ్చితంగా అప్పుడు ఎందుకంటే గుర్తింపు లేకపోతే కొంతమంది బతకలేరు కూడానండి. అన్నం లేకపోతే బతకొచ్చాము కానీ సమాజంలో ఎవ్వరు వాళ్ళని గుర్తించకపోతే ఇదో జీవితమా, ఇలా ఏదో కాస్త తింటాం కూర్చోవడం అనేది అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే నువ్వు అందరికంటే మిన్నగా ఉండాలి అనుకున్నప్పుడు నీకున్న ఏ టాలెంట్ అయినా కానీ దాన్ని చక్కగా డెవలప్ చేసుకోవాలండి. దాన్ని డెవలప్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా నీతో పాటు ఇప్పుడు ఏఆర్ రెహమాన్ ఉన్నాడు, లేకపోతే ఇంకా అందరూ చాలా కష్టపడిన వాళ్ళే, క్రికెటర్స్ ఉంటారు. వాళ్ళందరూ వాళ్ళకు ఉన్నటువంటి ఆ స్ట్రెంత్ని దాన్ని ఇంకా ఇంకా మెరుగుపరుచుకొని వాళ్ళు ఆ రంగంలో అంత దూసుకుపోబట్టి వాళ్ళకి అంత మంచి పేర్లు వస్తున్నాయి కానండి, ఎక్కడో మనం పూజ చేసుకుంటూ లేకపోతే కూర్చున్నో అంటే జరగవు కదా. అందుకే నేనేం చెప్తున్నానంటేనండి, మీకు ఎవరో గుర్తించట్లేదు కాదండి, ముందు మిమ్మల్ని మీరు గుర్తించండి. మిమ్మల్ని మీరు గుర్తించుకోవాలి. మన మనసుకి ఒక విలువను మనం ఇవ్వాలండి. మన మనసుకు సంతృప్తి అనే ఒక కవచాన్ని మనం దానికి ఇవ్వాలండి. ఆ సంతృప్తితో చాలా క్షేమంగా ఉంటుంది. ఎప్పుడు ఏ టైంలో కూడా అపరాధ భావం అనేది లోపల తొంగి చూడకుండా మనం చూసుకోగలగాలి అంటే ఏ పొరపాటు లేకుండా విలువల ప్రాతిపదిక మీద కష్టపడుతూ ఉంటే మీకు గుర్తింపు వస్తుందండి. మీరు సమాజంలో చాలా ఉన్నతమైన స్థితిలో ఉండకపోతే మీరు ఖచ్చితంగా నన్ను అడగండి అని చెప్పేసి చెప్తూ అందరికీ నమస్కారం అండి.